ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివు దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాగా నలిగిపోయినావు, నా శాపము బాగా నలిగి వేలాడితివి, నా శాపము నరరూపివైనావు, నా శాపము నలిగి వేలాడితివి, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే, నాకు చాలిన దేవుడవు నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివు దేవా, అందుకు దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు ధ్యానిస్తూ ముందుకెళ్దాం. మొదటి పేతురు 1వ అధ్యాయం 18వ వచనం. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం చేత క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడతారని మీరు ఎరుగుదురు. కనుక ఆయన జగత్తు పునాది వేయబడకముందే నియమింపబడిన కానీ తన మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని యెడల తన ద్వారా విశ్వాసులను మీ నిమిత్తము కడవరి కాలమందును ఆయన ప్రత్యక్షపరచబడిన కాగా విశ్వాసం నిరీక్షణయో దేవుని యందు ఉంచబడి ఉన్నది. మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన అమూల్యమైన సత్యాలు. వీఆర్ ఆల్ పర్చేజ్డ్, అంటే మనం కొనబడ్డాము అమూల్యమైన రక్తం చేత. కొనబడిన బిడ్డలుగా ప్రభు నేను ముద్రించాడు, కొనబడిన బిడ్డలుగా నేను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. విలువబడ్డ కొనబడిన బిడ్డలుగా ప్రభు నిన్ను మహిమపరచడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన జీవితాల్లో, మన జీవితాల్లో ప్రభువును ప్రదర్శించే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రభువును కొనాడు బిడ్డలుగా ఉండాలంటే చేయాల్సిన పనులు, యు మస్ట్ రీడ్ ద బైబిల్, మస్ట్ ప్రే టు ద లార్డ్. ప్రభు వాక్యం నమ్మడించే బిడ్డలుగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నా. కాబట్టి ప్రభు బలలో పాల్గొంచిన ప్రతి వ్యక్తి చేయాల్సిన 3 పనులు: టు ప్రొక్లైమ్ ద గుడ్నెస్ ఆఫ్ ద లార్డ్ అండ్ టు డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. ప్రభుని మనం కొనియాడే బిడ్డలుగా ఉండాలా, ప్రభుని మనం ప్రతిబింబించే బిడ్డలుగా ఉండాలా. ప్రభును ప్రతిబింబించడం అంటే ఆయన నీడ మన మీద ఉన్నప్పుడు మనం ఆయన ప్రతిబింబించాలా, కానీ మనం ఆ నీడ తీసుకునే బిడ్డలుగా లేం. ఎందుకంటే పాపము అనే ఒక చీకటిలో మనం జీవిస్తూ ఉన్నాం. పాపం అనే చీకటిలో ఉన్నంత వరకు ఆయన ప్రతిస్పందన మనలో ఉండదు. అక్కడ దాన్ని తొలగించిన యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతిదినము ఆయన సన్నిధానంలో మనం పడవేసుకుంటూ దినదినము ఎదిగే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటాం. అందుకని వాక్యమును, ఆయన అద్దమును తీసుకొని మనం చూసుకున్నప్పుడు యు ఆర్ ఆల్ రిజెంబుల్డ్ దట్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. నీవు ప్రభువుకు ప్రతిష్ఠించుకునే బిడ్డలుగా ఉండాలంటే ఆయన వాక్యంను ధ్యానించాలా,
ఆయన కొరకు జీవించాలా. అప్పుడు నువ్వు ప్రతిబింబిస్తావు, యు ఆర్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ అని. కాబట్టి మన సంఘంలో మనం చేయు ప్రతి పనిలో ప్రభుని గురించి స్తుతించాలా, ప్రభుని గురించి ప్రకటించాలా, ప్రభుని గురించి ప్రతిబింబించే బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుడి వాక్యము నీ ద్వారా అనేకులకు తెలియపరచబడుతూ ఉంది. అందుకనే ప్రతి వారం మనం పాల్గొనే మళ్ళలో ప్రభు రక్షకుడిని ఎరిగి ఆయన కొరకు సాక్షులుగా జీవించి ఆయన గురించి ప్రకటించే బిడ్డలుగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. ఆ రీతిగా చేయించిన బిడ్డలు దేవుడు దీవించి ఆశీర్వించును గాక. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని దాని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారం ఈ భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమైన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణ పునరుత్థానమును ప్రకటించే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఎవడును అయోగ్యంగా ప్రభు రొట్టె తినను, లేక ఆయన పాత్రలను త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరము గురించి రక్తమును గురించి అపరాధి అగును. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరిచిన రొట్టె ద్రాక్షరసమును మనం పుచ్చుకొని చుండగా ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకెళ్దాం. మన పక్కలో పిల్లలు ఉన్నారని వారి నోట్లో పెట్టడం, మన పిల్లలు ఆకలిగా ఉన్నారని ద్రాక్షరసం దాపడం చేయొద్దండి. దిస్ ఇస్ అ వెరీ ప్రేయర్ఫుల్లీ ప్రిపేర్డ్ టేబుల్. కాబట్టి ఆ రీతిగా చేయుటకు మనం ముందుకెళ్దాం. దున్నబడిన కొట్టబడిన శరీరం నిమిత్తము, శరీరముకు సాదృశ్యమైన రొట్టె నిమిత్తము మన మధ్యలో బాలరాజు గారు ప్రార్థన చేస్తారు. రక్తములకు సాదృశ్యమైన ద్రాక్షరసము నిమిత్తము మన మధ్యలో ఉన్న మిస్సెస్ ప్రభుదాస్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, పరమందు స్తుతి సింహాసనాసనుడా, నిత్యము మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడవైనటువంటి దేవ, భూమి మీద మానవులైనటువంటి మా ఎడల నీకున్నటువంటి ప్రేమ బహు గొప్పది. ఆ ప్రేమను వెల్లడిపరచుటకై ఆ పరలోక వైభవమును విడిచి ఈ లోకమునకు దాసుని స్వరూపము ధరించుకొని మా రక్షణకై, మా విమోచనకై మీరు చేసినటువంటి ఆ బలియాగం ద్వారా మాకు సిద్ధపరిచినటువంటి రక్షణకై నీకు స్తోత్రాలు, వందనాలు తెలియచుంటున్నా. దేవా, ఇంత గొప్ప రక్షణను మాకు ఉచితంగా మీరు సిద్ధపరిచి ఉంటుండగా ఏమిచ్చి నీ రుణమును మేము తీర్చుకోగలం. తని నువ్వు బలిని కోరువాడవు కాదు, కానీ విరిగి నలిగినటువంటి హృదయంలోనూ నువ్వు అలక్ష్యం చేసేటువంటి దేవుడవు కాదు గనక తండ్రి, మాకున్నవి నువ్వు అంగీకరింపదగినవి. మా యొక్క జిహ్వాఫలముల చేత నిన్ను స్తుతిస్తూ నిన్ను గణపరుస్తుంటున్నా. అదిగో నాన్న, ఈ సమయంలో మరొకసారి నీ దేహమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ రొట్టెను మేము భుజించుటకు మాకు ఇచ్చిన ఈ తరుణమునకై స్తోత్రాలు తెలియజేస్తుంటున్నాం. తండ్రి, ఏ ఒక్కరము తన అయోగ్యంగా ఈ బలలో పాల్గొనక పరిశుద్ధముగాను నిష్కలంకంగాను నీ పరిసరలో తండ్రి నీకు యోగ్యమైనటువంటి ప్రవర్తన చేత నీ సముఖంలో నిలగలుగుటకు మాకు ఇచ్చినటువంటి తరుణమునకై నీకు స్థితి చెల్లిస్తూ కృపా సాధనముల చేత నీ రాజ్యవ్యాప్తికై మమ్మల్ని సిద్ధపరచడం ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమా ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
పాదముల యొద్ద బతిమాలి ప్రార్థిస్తున్నాం. తండ్రి వైద్యుడు పరమ వైద్యుడు తండ్రి, గొప్ప దేవ మా ప్రార్థనకు ఆదరిస్తున్న దేవుడు తండ్రి, గొప్ప దేవ నీకే దీవించి బలపరచమని వేడుకుంటున్నాం. తండ్రి నీ ప్రశస్తమైన రక్తం తండ్రి మాకు సిలువలో కాచి తండ్రి ఎంతో గాయపడి ఈ రక్తాన్ని మేము తండ్రి సేవిస్తుండగా తండ్రి ద్రాక్షారసమును తీసుకుని సేవిస్తుండగా మాకు అడుగులతో జ్ఞానాన్ని మంచిది ధైర్యాన్ని తండ్రి మాకు దయచేయమని ఈ పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. పరిచారకులు యొద్దకు రొట్టె ద్రాక్షరసం తీసుకుని రాబోచుండగా 638 కీర్తన 2వ వచనం పాడుతూ ప్రార్థనాపూర్వకంగా ఈ బలను సమర్పిస్తాం.
143వ కీర్తన ఇమ్మానుయేలు రక్తము అని కీర్తన పాడుచుండగా ఇంకా ఎవరికెన్నో రొట్టెను ద్రాక్షరసం అందకపోయిన ఇళ్ళ వారి కుడి హస్తం తెచ్చుకోవాల్సిందిగా కోరుకుంటూ ప్రార్థనపూర్వకంగా బలను సమర్పిస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, స్తుతులకు పాత్రుడా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మా జీవితంలో మీరు చేసిన మేలకే చెల్లిస్తున్నాం. అపరాధి లాంటి మా జీవితాలను తండ్రి, ఐగుప్తుకు అమ్మివ్వబడిన మా బ్రతుకులను, పాపమునకు కట్టబడిన మా బ్రతుకులను బాగు చేశారు. కట్టబడిన గాడిద లాంటి స్వభావమైన మా జీవితాలను బాగుపరిచారు, పరిశుద్ధులుగా చేశారు, నిత్యుడైన తండ్రితో సమాధానపరిచారు. అందుని బట్టి మనం తెలుస్తున్నాం. ఉదయకాలం మరొకసారి ప్రభువా, బలలో పాల్గొంచుండగా దున్నబడిన కొట్టబడిన వీపును జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నువ్వు చిందించిన తండ్రి రక్తమును బట్టి జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభు శరీరంకు సాదృశ్యమైన రొట్టెకు సాదృశ్యంగా రొట్టెను భుజిస్తుండగా నీ కృపా సత్యం మాతో ఉంచమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు. సిలువ శంతమౌను చేర్చి మాకు అనుగ్రహించిన ప్రశస్త రక్తాన్ని, ప్రభు పరిశుద్ధమైన రక్తాన్ని, రక్తంతో సంధి చేసి మాకు అనుగ్రహించిన నిత్య జీవాన్ని బట్టి అందరూ గెలుస్తున్నాం. అని మా ప్రభు సీయోన్లో చూచుటకు మీరు ఇచ్చిన కృపకి అందరూ గెలుస్తున్నాం. మా తండ్రి, మాకు అనుగ్రహించిన నీ ప్రశస్త రక్తం ద్వారా మా పాపంను కడిగి వేసి హిస్సోపుతో కడిగి శుద్ధులుగా చేసి హిమము కంటే తెల్లగా మనం మా ప్రభు శుభ్రపరిచిన తండ్రిని అందరూ గెలుస్తున్నాం. ప్రతి వారం మా ప్రభు మమ్మల్ని మేము సరి చేసుకుంటూ నీ వాక్యం ద్వారా సరి చేయబడి నీ వాక్యం వెంబడించుటకు, నీలో జీవించుటకు మా ప్రభు సాక్షులను వాళ్ళు వాడుకోమని, రక్తములకు సాదృశ్యమైన ద్రాక్షలను పుచ్చుకొంచుండగా నీ కృపా కాపుదల మాతో ఉంచమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పాత్రలను సమకూరుస్తుండగా ప్రభుకు స్తోత్రాలు ఏర్పరచుకుంటూ కానుకలు సమర్పిస్తూ స్తుతి ఆరాధన కీర్తన పుస్తకం నుంచి 112వ కీర్తన పాడుచు మనం ప్రభును స్తుతిస్తూ గణపరుస్తాం.
ఎబినేజరే. స్తోత్రాలు. మా ప్రియులను జ్ఞాపకం చేసుకున్నాము ప్రభువా. ఒకసారి మా తండ్రి ఆ చీకటి ప్రాంతంలో మా తండ్రి జీవితాలతో మా ప్రభు వారు ప్రభు వైపు చూస్తూ ఆత్మచంద్రుల జీవితాలు తండ్రి క్రీస్తు నెరవేరకుండా ప్రభుని ఎదిరించబడిన జీవితాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రభువ మా ప్రియులు ఎదిరించబడిన కోసం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అని దర్శించండి, ఆదరణ కలిగించండి. మా ప్రభువ అతని స్వస్థత కొరకై ఎదురు చూస్తున్నాం. ప్రభువ కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం. మీ స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నాం. డాక్టర్ బి స్టీఫెన్ చార్లెస్ కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం. మీ స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రభువ తండ్రి సమయం గారి కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం. జేమ్స్ గారి కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం. అందువల్ల జరాలి బ్యాంకింగ్ గారి కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం. పాస్టర్ ప్రకాష్ గారి కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం. మీ వైపు చూస్తూ ముందుకు నడిచి వీళ్ళందరినీ దీవించి దర్శించి ఆశ్రయించండి. సంఘం అంతటి దర్శించుకుని ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభువ కానీ అంతవరకుగాక రాబోతున్న సంఘము ప్రభువ ఉద్యోగమైన సంఘంగా, అనేక ఆశ్రమించే సంఘంగా, అనేక సంఘాలకు మార్గదర్శకమైన సంఘంగా, అనేక సంఘాల
సంఘాల స్థాపన చేసే సంఘంగా అనేకలు మా ప్రభు ప్రోత్సహించే సంఘంగా మీరు దీవించి ఆశ్రయించి ప్రార్థన చేస్తా ఉన్నాం. మీ దీవమైన సన్నిధానంలో చేరిన మేమందరం మా ప్రభు మా శరీర ఆత్మూలంగా ప్రభుని ఆరాధించబడిగా దీవించి ఆశ్రయించమని మిత్రులుగా కలుసుకుని పెద్ద మాతో ఉండమని ఈ సన్నిధిని మీ ప్రసన్నతను మాతో ఉంచమని యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.